హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొన్ని క్రికెట్ జీకే క్వశ్చన్స్ మీకు చెప్తాను. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రికెట్ను ఆడే ఆటగాళ్ళ సంఖ్య ఎంత? 11 మంది. క్రికెట్ యొక్క జన్మదేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఇంగ్లాండ్. మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, భారత్ తరపున వన్డేలో తొలి శతకం చేసిన ఆటగాడు ఎవరు? జవాబు వచ్చేసి కపిల్ దేవ్. మన ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, T20 వరల్డ్ కప్ను మొదటిసారి గెలిచిన దేశం ఏది? జవాబు వచ్చేసి భారత్ 2007లో తొలిసారి వరల్డ్ కప్ను గెలుచుకుంది. లిటిల్ మాస్టర్గా పిలువబడే క్రికెటర్ ఎవరు? జవాబు సునీల్ గవాస్కర్. మన ఆరో ప్రశ్న, వన్డేలో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు? జవాబు సచిన్ టెండూల్కర్. మన ఏడో ప్రశ్న, ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు? జవాబు విరాట్ కోహ్లీ. ఎయిత్ క్వశ్చన్, ప్రపంచ కప్లో భారత్ ఎన్నిసార్లు విజయం సాధించింది? ప్రపంచ కప్ ఎన్నిసార్లు సాధించింది? జవాబు 2 సార్లు, 1983, 2011. తొమ్మిదో ప్రశ్న, బీసీసీఐ అనే ఆర్గనైజేషన్ పూర్తి రూపం ఏమిటి? బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. 10వ ప్రశ్న, క్రికెట్లో ఓవర్ అంటే ఏమిటి? 6 బాల్స్. 11వ ప్రశ్న, ప్రపంచ కప్ 2011 విజేత దేశం ఏది? జవాబు ఇంగ్లాండ్. టెస్ట్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు ఎవరు? జవాబు వీరేంద్ర సెహ్వాగ్. మన 13వ ప్రశ్న, భారత తొలి టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? జవాబు 1932 ఇంగ్లాండ్తో. 14వ ప్రశ్న, రన్అట్ అంటే ఏమిటి? జవాబు బ్యాట్స్మెన్ క్రికెట్ను చేరకముందే బంతి వికెట్ను తాకితే. 15వ ప్రశ్న, మొదటి ఐపీఎల్ విజేత జట్టు ఏది? జవాబు రాజస్థాన్ రాయల్స్, 2008. 16వ ప్రశ్న, డక్వర్త్ లూయిస్ డిఎల్ఎస్ పద్ధతి ఎందుకు ఉపయోగిస్తారు? జవాబు వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగినప్పుడు స్కోర్ గణన కోసం. 17వ ప్రశ్న, భారత్కు తొలి క్రికెట్ వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ ఎవరు? జవాబు కపిల్ దేవ్, 1983. 18వ ప్రశ్న, క్రికెట్లో హ్యాట్రిక్ అంటే ఏమిటి? జవాబు ఒకే బౌలర్ వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు తీయడం. 19వ ప్రశ్న, ఒక టెస్ట్ మ్యాచ్ ఎంత రోజులు సాగుతుంది? జవాబు 5 రోజులు. భారత్ తరపున అత్యధిక టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఆటగాడు ఎవరు? సచిన్ టెండూల్కర్. మీకు నా జీకే క్వశ్చన్స్ నచ్చితే నా ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ అండ్ కామెంట్స్ చేయండి. మరికొన్ని జీకే క్వశ్చన్స్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.